కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. లక్ష్మీ బ్యారేజీగా పిలిచే మేడిగడ్డ 7వ బ్లాక్లోని 16వ నంబర్ గేటు ఎత్తే క్రమంలో భారీగా శబ్దాలు, ప్రకంపనలు రావడంతో ఇంజనీరింగ్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో నేడు మేడిగడ్డను జియోఫిజికల్, జియోటెక్నికల్ టీమ్స్ మేడిగడ్డను సందర్శించనున్నారు. 16వ గేటు కింద భాగంలో 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల మేర బొరియ పడినట్టు అంచనా వేశారు అధికారులు. పనులను నిలిపివేశారు. గ్రౌండింగ్ ద్వారా సిమెంట్, ఇసుక మిశ్రమంతో బొరియను పూడ్చకే గేట్స్ ఎత్తాలని నిర్ణయించారు. 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇవాళ మేడిగడ్డకు వెళ్లనుంది మరో నిపుణుల బృందం. 3 బ్యారేజీలను పరిశీలించనుంది. రైట్గా లక్ష్మీ బ్యారేజ్ నుంచి మా కరెస్పాండెంట్ రమణ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. రమణ, అక్కడ ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయా? అధికారుల నిపుణుల బృందం కూడా ఇవాళ రాబోతుంది. అతి త్వరలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ని అప్డేట్స్ ఏంటి? కార్తీక్, అంటే మొత్తంగా ప్రస్తుతం మనం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఈ లక్ష్మీ బ్యారేజ్లో 7వ బ్లాక్లోని 16వ నెంబర్ గేటు వద్దనే పెద్ద ఎత్తున ధ్వనులు, అదేవిధంగా శబ్దాలు వినరాడము, ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మొత్తంగా ఒక గేట్ను ఎత్తుతున్న క్రమంలో అది మొరాయించడంతో ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. మరొక వైపు ఇప్పటికే మనం చూస్తే కనుక గత 2023 మేలో జరిగిన సంఘటనతో 21వ నెంబర్ పియర్స్ ఏదైతే పూర్తిగా పగుళ్ళు రావడంతో అక్కడ కుంగిపోయిన పరిస్థితి, రోడ్డంతా కూడా కొంత కుంగిపోవడంతో ఇదే ప్రాంతం మనం ఇక్కడ గేట్లో మనం ఇక్కడ దృశ్యాల్లో చూడవచ్చు. ఇక్కడ ఈ తెలంగాణ బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్ని ఆనుకునేలాగా ఈ ప్రాజెక్టు డిజైనింగ్ ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వాహనాలు వెళ్ళేటివి, కానీ పూర్తిగా నిలుపుదల చేశారు. ఇప్పుడు కేవలం 2 వీలర్స్ను మాత్రమే అనుమతించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్న ఏదైతే 16వ నెంబర్ గేటు దగ్గర పెద్ద ఎత్తున ప్రకంపనలు, శబ్దాలు వచ్చాయని చెప్పి 2 రోజుల క్రితం చెప్పారో అప్పటి నుంచి కూడా ఇక్కడ పూర్తిగా మూసివేసి ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే లక్ష్మీ బ్యారేజ్లో మొత్తంగా మనం చూస్తే 85 గేట్లు ఉన్నాయి, 8 బ్లాకులు ఉన్నాయి. ఇందులో మొత్తంగా మా గతంలో 19, 20, 21 ఈ 3 గేట్లను కూడా కొంత మొరాయించడంతో పెద్ద ఎత్తున అప్పుడు కుంగిపోవడము, పగుళ్ళు రావడంతో పెద్ద ఎత్తున ఇది రాజకీయంగా కూడా దుమారం రేపింది. ఇటు అధికార పక్షం, కాంగ్రెస్ పక్షం, అదేవిధంగా గతంలో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్కు మధ్యలో పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. ఇది 3 పక్షాలు కూడా, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్, ఈ విధంగా 3 పక్షాలు కూడా ఒకళ్ళ పైన ఒకళ్ళు దుమ్మెత్తుకు పోసుకున్న పరిస్థితిని కూడా మనం గమనించాం. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు మేడిగడ్డకు మొత్తం నిపుణుల బృందాలన్నీ కూడా రాబోతున్నాయి. ఎన్జీఆర్ఐ బృందంతో పాటుగా ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు సూచించిన మేరకు ఇక్కడ పరిశీలించబోతున్నారు. మరొకవైపు జియో ఫిజికల్, అదేవిధంగా జియో టెక్నికల్ టీమ్స్ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలన చేయబోతున్నాయి. మరొకవైపు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో 7వ బ్లాక్లో 16వ నెంబర్ గేటు వద్ద పెద్ద ఎత్తున శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయో ఆ ప్రాంతంలో 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల లోతులో మొత్తంగా అగాధ ఏర్పడిందనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. దీనిపైన పూర్తిగా ఇప్పటికైతే అధికారులు ఎలాంటి విషయాలను ధృవీకరించలేదు. అధికారులు ధృవీకరించిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికే పలుమార్లు అధికారుల బృందాలు ఇక్కడ పర్యటించాయి. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున బృందాలు రాబోతున్నాయి. మరొకవైపు ఈ బ్యారేజ్తో పాటుగా అటు సుందిళ్ళ, అదేవిధంగా అన్నారం బ్యారేజ్లను కూడా వాళ్ళు పరిశీలించున్నారు. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ రమణ.